భాగవతంలోని 8వ భాగము. బలరాముని అవతార విశేషాలు దశమస్కందంలో వస్తాయి. రోహిణి తనయునిగా ప్రసిద్ధి చెందిన బలరాముడు దేవకి తనయునిగా కూడా పిలువబడ్డాడు. మరి ఇరువురు తల్లులకు అతడు పుత్రుడు కావడం ఎలా సాధ్యమైందని పరీక్షిత్తు సూతుడిని ప్రశ్నించాడు. ఆ విధంగా పరీక్షిత్తు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానంగా శుకుడు కృష్ణ కథామృతాన్ని దశమస్కందంలో ఇలా వివరించారు. సాధారణంగా ప్రజలకు తెలిసినవి 10 అవతారాలే. అవే దశావతారాలుగా ప్రసిద్ధి చెందాయి. మరి 19వ అవతారం ఏమిటి? దానికి సమాధానంగా శుకుడు శ్రీమద్ భాగవతంలో 19వ అవతారంగా శ్రీ బలరాముడు, 20వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించారని శుకుడు పరీక్షిత్ మహారాజుకి చెప్పాడు. భూభారాన్ని తొలగించడానికే వారు ఇరువురు జన్మించారు. శుకుడు శ్రీమద్ భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకు వివరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అక్కడికి సౌనకాది ఋషులు కూడా వచ్చారు. వారి ప్రశ్నలలో కూడా కృష్ణ బలరాముల జన్మ వృత్తాంతం గురించి, వారి లీలల గురించి పూర్తిగా వివరించమని కోరారు. ఆ విధంగా పరీక్షిత్తు అడిగిన పలు ప్రశ్నలకు, సౌనకాది ఋషులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా శుకుడు శ్రీకృష్ణ కథామృతాన్ని దశమస్కందంలో ఈ విధంగా వివరించారు. దేవకీ అష్టమ గర్భము తనకు మృత్యువని తెలిసిన కంసుడు దేవకీ వసుదేవులను కారాగృహంలో బంధించి వారు 6 పుత్రులను వరుసగా సంహరించాడు. పూర్వజన్మలో ఆ 6 పుత్రులు కాలనేమి కొడుకులు. వారు తమ తాత అయిన హిరణ్యకశిపుని సాంగత్యాన్ని విడిచిపెట్టి దేవతల నుండి గాని, మహారోగము నుండి గాని, యక్ష గంధర్వ చరణ మనుషులలో ఎవరి నుండి గాని మరణం లేనట్టి వరాన్ని బ్రహ్మదేవుని నుండి పొందారు. కానీ హిరణ్యకశిపునికి ఇది తెలిసి బ్రహ్మదేవుణ్ణి పూజించినందుకు వారి మీద మండిపడ్డాడు. తదుపరి జన్మలో వారు దేవకీ గర్భాన్ని జన్మించి తమ ప్రస్తుత తండ్రి అయిన కాలనేమిచే చంపబడతారని శపించాడు. ఆ విధంగా కాలనేమి కంసుడయ్యాడు. ఆ 6 దేవకీ వసుదేవులకు జన్మించారు. తరువాత శ్రీకృష్ణుడి ప్రధాన అంశయగు సంకర్షణుడు దేవకీ గర్భంలో ప్రవేశించాడు. శాపవసులైన కాలనేమి 6 పుత్రులు గర్భంలో ప్రవేశించడం వలన దేవకీ గర్భం అపవిత్రమైంది. దానిని పవిత్రమర్చి దేవదేవుని ఆవిర్భావానికి రంగం ఏర్పాటు చేయడానికే సంకర్షణుడు ఆదిశేషుడు సప్తమ సంతానముగా ఆమె గర్భంలో ప్రవేశించాడని ఆచార్యులు అభివర్ణించారు. కానీ దేవదేవుని ఆజ్ఞచే యోగమాయ అతని దేవకీ గర్భము నుండి గోకులంలోని రోహిణీ గర్భానికి మార్చబడింది. అందరూ దేవకీకి గర్భపాతం జరిగిందనుకున్నారు. దేవకీ కూడా చాలా బాధపడింది. కానీ యోగమాయ ఆమెకు ధైర్యం చెప్పి జరిగిన వాస్తవాన్ని వివరించింది. ఆ విధంగా బలరాముడు దేవకీకి రోహిణికి కూడా పుత్రుడయ్యాడు. ఒక గర్భం నుండి మరొక గర్భానికి ఆకర్షించబడడం వలన, అనగా గర్భ సంకర్షణం వలన అతడు సంకర్షణుడనే నామంతో కూడా ప్రసిద్ధి చెందాడు. వసుదేవునికి పలువురు భార్యలు ఉన్నారు. వారిలో దేవకీదేవి ప్రధానురాలు. పౌరవి, రోహిణి, భద్ర మున్నాగు వారు ఇతర భార్యలు. కంసుని భయం వలన యాదవులందరూ వివిధ దేశాలను ఆశ్రయించగా రోహిణి నందుని ఇంట చేరినది. అందువలన దేవకీ గర్భము రోహిణీ గర్భానికి మార్చబడగా బలరాముడి జన్మము గోకులంలో జరిగి అతడు నందుడి ఇంట ప్రేమగా పెరిగాడు. శ్రీకృష్ణుడు దేవకీ గర్భాన్ని జన్మించాడు. నందగోకులంలో యశోద దగ్గర పెరిగాడు. ఆ విధంగా సోదరులిద్దరూ కలిసి అద్భుతమైన లీలను కావించి తమ వారికి పరమానందాన్ని కలిగించారు. యశోద తనయుతో పాటు రోహిణీ నందునికి నామకరణం చేసినది గార్గమ మునియే. అమిత బలసంపన్నుడవుతాడు కాబట్టి బలుడని, 2 వంశాలను కలుపుతాడు కాబట్టి ఇతను సంకర్షుడుగా కూడా పిలువబడతాడని ఆయన చెప్పారు. వసుదేవుడు యదువంశీయుడు. అతడు క్షత్రియుడు. నందుడు వైశ్యుడు. కానీ అతని తండ్రి ఒక్కడే. వసుదేవుడు క్షత్రియ భార్యకు జన్మించగా నందుడు వైశ్య భార్యకు జన్మించను. తరువాత నందుడు వైశ్య కన్యను స్వీకరించగా వసుదేవుడు క్షత్రియ కన్యను వివాహం చేసుకున్నాడు. ఆ విధంగా తండ్రి ఒక్కడే అయినా కూడా వారు మాత్రము వైశ్య క్షత్రియులుగా మారారు. కానీ ఇప్పుడు బలరాముడు వారిని ఒక్కటిగా చేసి సంకర్షుడయ్యాడు. కృష్ణ బలరాములు నందగోకులంలో చేసిన లీలలో చోర లీలలు ప్రధానమైనవి. ఇద్దరూ తమ స్నేహితులతో కలిసి వెళ్లి ఇరుగు పొరుగు ఇళ్లలో వెన్నను దొంగలించేవారు. అందరినీ ముప్పు తిప్పలు పెట్టేవారు. అయినా కూడా వారి లీలలు అందరికీ ఆనందాన్ని కలిగించేవే గాని దుఃఖాన్ని కలిగించలేదు. ఒకరోజు అందరూ కలిసి ఆడుకుంటున్న సమయంలో బలరాముడు వచ్చి యశోదతో, అమ్మా, మన కృష్ణుడు మట్టి తింటున్నాడు అని ఫిర్యాదు చేశాడు. తన ముద్దులు పట్టి మట్టి తినడమేమిటి అని కలవరపడిన యశోద కృష్ణుడి దగ్గరికి వెళ్లి నోరు తెరిచి చూపమని అడిగింది. అప్పుడు ఆమెకు తన నోటిలో సమస్త బ్రహ్మాండాలు గోచరించాయి. తాను తన పుత్రుడు కూడా అందులో కనిపించారు. దానితో ఆమె ఆశ్చర్యపోయింది. కానీ కృష్ణుడు తిరిగి మోహాన్ని ఆవరింపజేసి అంతా మరిచిపోయేలా చేశాడు. అయినా తరువాత శ్రీకృష్ణుడు తాను మట్టి తిన్నట్లుగా ఒప్పుకున్నాడు.
ఈ లీల జరిగిన ప్రదేశమే గోకులంలో బ్రహ్మాండ ఘట్టంగా పిలువబడుతున్నది. బలరామకృష్ణునికి కొద్దిగా వయసు వచ్చిన తరువాత గోవత్సములను మేపడం మొదలుపెట్టారు. పొద్దున్నే తమ లేగదూడలను తీసుకుని చెద్దెమూటలు కట్టుకుని అసంఖ్య గోప స్నేహితులతో వారు గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్లేవారు. లేగదూడలను మేపుతో పరమానందంతో ఆడుకునేవారు. గోవర్ధనుడు వారికి కావలసిన పండ్లు, నీళ్లు, నీడ అన్నీ ఇచ్చేవాడు. అందుకే శ్రీకృష్ణుడికి గిరిరాజు గోవర్ధనుడు అంటే పరమ ప్రియము. ఒకరోజు బలరాముడు లేకుండా శ్రీకృష్ణుడు మిత్రుడితో కలిసి వనానికి వెళ్ళాడు. ఆ రోజు బలరాముడి పుట్టినరోజు. ఆ రోజే అఘాసురుడనే రాక్షసుడు రావడం, శ్రీకృష్ణుడి ప్రభావంతో వాడు మరణించడం, చెత్తులు ఆరోగించినటువంటి గోపబాలులను బ్రహ్మదేవుడు అపహరించడం, శ్రీకృష్ణుడే అన్ని రూపాలు తానే సంవత్సర కాలం విహరించడం, దాని ద్వారా బ్రహ్మకు విమోహాన్ని కలిగించడం జరిగింది. ఈ లీల బలరాముడి తర్వాత సంవత్సరం పుట్టినరోజు వరకు సాగింది. ఈ బ్రహ్మ విమోహన లీల తరువాత కృష్ణ బలరాములు పోటీ పడినట్లుగా లీలలు చేశారు. బలరాముడు ధేనుకాసురుణ్ణి సంహరించాడు. దేవతలని బాధించగలిగే ధేనుకాసురుణ్ణి బలరాముడు ఒక్క చేతితో గాలిలో గిరగిరా తిప్పి వధించాడు. ఈ విషయం తెలిసిన ధేనుకాసురుడి సోదరులిద్దరూ వారి సైన్యంతో శ్రీకృష్ణుడి మీదకి బలరాముడి మీదకి దండెత్తి వచ్చారు. అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడు కూడా వారిని వారి సైన్యాన్ని కూడా సంహరించారు. ఈ లీల తరువాత గోపబాలురు, గోవత్సలు విషపూరితమైన కాళింది జలాలను తాగి మరణించేవారు. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు వారిని తిరిగి బతికించేవాడు. ఆ దేవదేవుడు కాళీయుని గర్భాన్ని కూడా అణిచి మునా నది నుండి ఆ సర్పాన్ని సాగరానికి తరిమివేశాడు. శ్రీకృష్ణుని ఈ లీల కాగానే బలరాముడు ప్రళంబాసురుని వధించడం జరిగింది. ప్రళంబాసురుడు గోపబాలుని రూపంలో వచ్చి గోపబాలులతో కలిసి గోపబాలును సంహరించేవాడు. ఆ విషయం తెలిసిన బలరాముడు తన అమోఘమైన బలంతో ప్రళంబాసురుణ్ణి వధించాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు బలరాముడు గోవుల్ని, గోపబాలుని రక్షించేవారు. బృందావనం నుండి అక్రునితో పాటు మధురకు వెళ్లిన కృష్ణ బలరాములు అక్కడ ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు. మల్ల యుద్ధ రంగంలో బలరాముడు అతి బలిశాలి అయిన ముష్టికుణ్ణి కూడా వధించాడు. శ్రీకృష్ణుడు చానురుణ్ణి వధించాడు. కంస వదనానంతరం ఇరువురు తమ తల్లిదండ్రులను కారాగార విముక్తులు చేశారు. పుత్రప్రేమను వారు అనుభవించే అవకాశాన్ని కల్పించారు. ఇంతవరకు ఒక్కొక్క రాక్షసుని వధిస్తూ వచ్చిన కృష్ణ బలరాములు పెద్ద సంఖ్యలో దానవులను, దుర్జనులను వధించి భూభారాన్ని తగ్గించే కార్యాన్ని ప్రారంభించారు. కంసుడు వధించబడిన తరువాత అతని భార్యలు తమ తండ్రి అయిన జరాసంధుని చెంతకు వెళ్లి కృష్ణుని వలన తమకు వైధవ్యం కలిగిందని ఏడుస్తూ చెప్పారు. అప్పుడు జరాసంధుడు తీవ్ర కోపంతో ఈ భూమిని యాదవరహితంగా చేస్తానని ప్రతిజ్ఞ పూనాడు. 23 అక్షోహిణుల సైన్యంతో మధురను ముట్టడించాడు. అప్పుడు బలరామకృష్ణుడు దివ్య రథారూఢులై రణరంగానికి వెళ్లి జరాసంధుని సైన్యాన్ని నశింపజేశారు. అప్పుడు బలరాముడు జరాసంధుని వరుణపాశంతోనూ తాళ్లతోనూ బంధించబోయాడు. కానీ శ్రీకృష్ణుడు బలరాముడితో వాదించి జరాసంధుని వదిలివేయమని చెప్పాడు. ఆ విధంగా అవమానించబడిన జరాసంధుడు తిరిగి సైన్యంతో వచ్చి కృష్ణ బలరాములను ఎదిరించాడు. కానీ ఈసారి కూడా సమస్త సైన్యం నశించగా పరాజితుడయ్యాడు. అదే రీతిగా ఆ దుర్జనుడు 17 సార్లు ఓటమిని చవిచూశాడు. కృష్ణ బలరాములు క్రమంగా భూభారాన్ని తగ్గిస్తూ వస్తున్నారు. కానీ 18వసారి కూడా వాడు దాడి చేసినప్పుడు ఒక విషమ పరిస్థితి ఎదురైంది. అదే సమయంలో కాల యవ్వనుడనే యవన వీరుడు కూడా 3 కోట్ల సైన్యంతో మధురను ముట్టడించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించి రాత్రికి రాత్రి యాదవులందరినీ అచటకు యోగ బలంతో చేర్చి బలరామును మధురకు కాపలాగా ఉంచి తానొక్కడే కాలయమును ఎదిరించాడు. ఈ విధంగా బలరాముడి సహాయంతో శ్రీకృష్ణుడు అద్భుతమైన లీలను చూపి భూభారాన్ని హరింపజేశాడు. బలదేవుని భార్య పేరు రేవతి. ఆమె కకుద్మికి కూతురు. రేవతుడను రాజు సముద్ర గర్భంలో కుశస్థలి అనే రాజ్యాన్ని నిర్మించాడు. అతనికి 100 మంది సత్పురుషులు ఉన్నారు. వారిలో అగ్రజుడు కకుద్మి. కకుద్మి తన పుత్రికైన రేవతికి తగిన వరుడు ఎవరా అని ప్రశ్నించడానికి ఆమెతో పాటు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు గంధర్వులు చేసే సంగీత సభలో పాల్గొని ఉన్నాడు. క్షణం కూడా బ్రహ్మకు కకుద్మితో మాట్లాడడానికి తీరిక లేదు. అందువల్ల కకుద్మి కార్యక్రమం పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సి వచ్చింది. చివరకు సంగీతం పూర్తి కాగానే ఆ రాజు బ్రహ్మకు నమస్కరించి తన చిరకాల వాంఛను తెలియజేశాడు. అతని మాటలు విన్న బ్రహ్మదేవుడు పెద్దగా నవ్వి, రాజా, ఎవరిని నీ అల్లునిగా ఎంచుకున్నావో అతడిప్పుడు కాలగర్భంలో కలిసిపోయాడు. ఇప్పటికే నీవు వచ్చి 27 యుగచక్రాలు గడిచిపోయాయి. నీవు ఎవరిని ఎంచుకున్నావో వారేగాక వారి పుత్రులు, పౌత్రులు అనేక తరాలు కూడా గతించిపోయారు. వారి పేర్లు కూడా నీకు వినిపించవు. కాబట్టి నీ కన్యను నీవిప్పుడు బలరాముడికి సమర్పించుము. సాక్షాత్తుగా దేవదేవుడు ఇప్పుడు ఆ రూపంలో అవతరించాడు అని చెప్పాడు. ఆ మాటలను విన్న కకుద్మి సంతోషించి బ్రహ్మకు నమస్కరించి తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. బ్రహ్మ చెప్పినట్టుగా తనకి తన వారు ఎవ్వరూ కనిపించలేదు. అప్పుడు ఆ రాజు తన సౌందర్యవతైన కుమార్తెను పరమ బలశాలి అయిన బలదేవునికి సమర్పించి బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు.
బలరాము పరాక్రమాన్ని వర్ణించే మరొక లీల ఈ విధంగా ఉన్నది. జాంబవతి తనయుడైన సాంబుడు ఒకసారి దుర్యోధని పుత్రిక లక్ష్మణును స్వయంవర మండపము నుండి అపహరించగా కౌరవులు అతన్ని బంధించడానికి ప్రయత్నించారు. సాంబుడు విరోచితముగా వారితో పోరాడాడు. కానీ చివరకు కౌరవులు అతని ధనస్సుని విరిచి రథాన్ని ధ్వంసం చేసి బందీని చేసి హస్తినాపురానికి తీసుకువచ్చారు. ఇది తెలిసిన యాదవులు కౌరవులపై యుద్ధానికి సన్నద్ధులయ్యారు. కానీ బలరాముడు ఇరుపక్షాల వారికి హాని కలగకూడదనే సంకల్పంతో యాదవులను శాంతింపజేసి కౌరవులతో మాట్లాడడానికి బ్రాహ్మణులతో కలిసి వెళ్ళాడు. హస్తినాపురం చేరుకున్న తరువాత ఉద్యానవనంలో విడిది చేసి ఉద్ధవుని తన దూతగా ధృతరాష్ట్రుని చెంతకు పంపాడు. అతని వెంట కౌరవులు విడిదికి విచ్చేసి బలదేవుణ్ణి పూజించారు. తర్వాత బలరాముడు వారితో, మీరు అధర్మ యుద్ధంలో సాముణ్ణి ఓడించి బంధించారు కాబట్టి పరస్పర హితమును ఆలోచించి అతనిని నాకు అప్పగించమని ఉగ్రసేనుడు మిమ్మల్ని ఆదేశిస్తున్నాడని చెప్పాడు. ఆ మాటలు విన్న కౌరవులు కుపితులై నోటికి వచ్చిన మాటలు పలికారు. దానితో పరమ క్రుద్ధుడైన బలరాముడు ఈ భూమిని కౌరవరహితం చేస్తానని పలుకుతో హస్తినాపురాన్ని పెళ్లగించి గంగలో కలిపేసే కార్యక్రమానికి పూనుకున్నాడు. తన హలాయుధాన్ని హస్తినాపురం యొక్క దక్షిణ దిక్కును గుచ్చి పైకెత్తబోయాడు. ప్రళయాన్ని బోలిన ఆపదను గమనించిన కౌరవులు బలదేవుణ్ణి శరణు పొంది అతని అభిష్టాన్ని తీర్చారు. తరువాత దుర్యోధనుడు తన పుత్రికను సాంబునికి సమర్పించాడు. ఈ విధంగా బలదేవుడు సాంబుణ్ణి అతని పత్నిని తీసుకుని ద్వారకకు వచ్చి అన్ని వివరాలు వివరించాడు. బలరాముడు మహాపరాక్రమాన్ని సూచిస్తూ నేటికి హస్తినపురం యొక్క దక్షిణ భాగాన్న ఎత్తుగా ఉండడం గమనించవచ్చు. అనంతుడు ఆదిశేషుడైన బలరాముని లీలలు అనంతం. ఆ లీలామృత సాగరంలో ఏదో ఒక బిందువునే మనం రుచి చూడగలం, కానీ దాని తీరం మనకు గోచరించదు. భాగవతంలో దశమస్కందంలో బలదేవుని పాత్ర అడుగడుగునా వస్తుంది. కృష్ణుడు ఏర్పాటు చేసిన పథకం ప్రకారం అర్జునుడు సుభద్రను అపహరించినప్పుడు బలరాముడు క్రోధుడే అతను సంహరించదలిచాడు. కానీ శ్రీకృష్ణుడు బలరాముని పాదాలపై పడి ప్రార్థించగా అతని కోపం తొలగిపోయింది. సుభద్ర అర్జునుడి వివాహానికి అతను ఒప్పుకున్నాడు. సుభద్ర అర్జునుడు తనయుడే అభిమన్యుడు. అభిమన్యుని తనయుడే భాగవత నాయకుడైన పరీక్షణ్ మహారాజు. అభిమన్యునికి మేనమామ కాబట్టే బలరాముడే అతనికి అంత్యక్రియలు చేశాడు. కురుపాండవుల వ్యవహారంలో తటస్థ వైఖరిని అనుసరించిన బలరాముడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో తీర్థయాత్రకు వెళ్లిపోయాడు. ఆ సమయంలో అతడు రోమహర్షుణ్ణి వధించడం, తరువాత అతడు పుత్రుడు సుఖదేవ గోస్వామికి పురాణ వక్తగా దివ్య వరదానం చేయడం, ఋషుల కోరిక మేరకు బల్వుని వధించడం వంటి లీలలు చేశాడు. కురుక్షేత్ర యుద్ధం తరువాత దుర్యోధన భీములకు గదాయుద్ధం జరిగే సమయంలో బలరాముడు ఆ స్థలంలోనే ఉన్నాడు. భీముడు దుర్యోధనుడు ఉరుములపై కొట్టినప్పుడు అది నచ్చని బలరాముడు దానికి ప్రతీకారం తీర్చడానికి సిద్ధపడ్డాడు. కానీ శ్రీకృష్ణుడే బలరాముడు క్రోధం నుండి భీముడిని రక్షించాడు. చివరకు బలరాముడు ఒక పెద్ద తెల్లని సర్పాన్ని నోటి ద్వారా సృష్టించి ఈ జగత్తు నుండి నిష్క్రమించాడు. ఆ విధంగా సర్పరూపంలో శేషనాగుచే బలరాముడు స్వధమానికి చేరాడు. ఆ శ్రీ బలరాముడు అనుగ్రహం లేనిదే ఎవ్వరూ భగవంతుణ్ణి తెలుసుకోలేరని వేదాలు పలుకుతున్నాయి. బలరాముడు వలనే సంప్రాప్తమయ్యేటి బలము ఎన్నడూ వృధా కాదు. ఆధ్యాత్మిక శక్తి నిత్యమైనది కనుక బలరాముడు అందరికీ ఆది గురుదేవుడై ఉన్నాడు.